ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ గారి పేరు మారుమోగుతున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా తన మార్క్ రాజకీయ పాలనను కొనసాగిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. 10 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మెల్లగా తన స్థానాన్ని పదిలం చేసుకోవడమే కాదు, ఈ ఎన్నికల్లో 21 సీట్లతో జనసేనని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కీలకంగా మార్చి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తర్వాత స్థానాన్ని కైవసం చేసుకుని కార్యసాధకుడిగా మారిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి సహనానికి, ఓపికకి అందరూ ఫిదా అయిన విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో ఓటమి చవి చూసిన ఎన్నికల్లో టీడీపీ, బీజేపీతో కలిసి తాను నిలబెట్టిన అభ్యర్థులను గెలిపించుకున్న పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల మనసులో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇక ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారు తనకు అప్పగించిన శాఖలలో గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని తవ్వి తీస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. ముఖ్యంగా మాజీ మంత్రులకి బిగ్ షాక్ ఇస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని గారికి బిగ్ షాక్ ఇచ్చారట పవన్ కళ్యాణ్ గారు. దీంతో ఫుల్ షాక్లో ఉన్నారట గత సీఎం జగన్ గారు. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. త్వరలోనే కొడాలి నానిపై విచారణకు ఆదేశించనున్నారట పవన్ కళ్యాణ్ గారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇకపోతే 2029 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు అత్యంత కీలకంగా మారేందుకు ఇప్పటి నుంచే బాటలు వేసుకుంటున్నారట.